జాగ్రత్తగా. కానీ భగవంతుడు ఎప్పుడైనా తీసుకెళ్ళాలి అని అనుకున్నారనుకోండి, మనం ఏం చేస్తాం? స్వామి, ఇన్ని రోజులు నాకు ఇచ్చావండి ఆపర్చునిటీ, ధన్యవాదాలు తండ్రి. స్వామి ధన్యవాదాలు. ఏం చేస్తామండి మనం? రాకే కృష్ణ మారేకే, మారే కృష్ణ రాకేకే అంటే. భగవంతుడు ఇవ్వాలంటే మనకి రెండే చేతులు ఉన్నాయి, ఎన్ని చేతులతో తీసుకుంటాం? భగవంతుడు తీసుకోవాలంటే మనకి రెండే చేతులు ఉన్నాయి, ఎన్ని చేతులతో ఆపగలుగుతాం? భగవంతుడు 1000 చేతులతో ఇస్తాడట, 1000 చేతులతో తీసుకుంటాడట. మనం ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రభుజీ మరి ఏం చేయాలండి? ఇప్పుడు ఇచ్చినవి భగవంతుడు ఎన్నో విషయాలు, బాధ్యతాయుతంగా ఆ బాధ్యతల్ని చెయ్యండి. భగవానుడు ఇచ్చాడు. పిల్లలపైన ఐసీయూ అని రాయలేమండి, కానీ ఆ భావన మనసులో ఉండాలి. భగవంతుడు ఇచ్చిన వారు ప్రతి ఒక్కటి, ఆ భావన మనకు ఉండాలి. ఆ భావన నేర్పిస్తే మద్భక్తిం లభతే పరాం. ఆ, ఇప్పుడు మెల్లమెల్లగా క్లైమాక్స్ వైపు వెళ్తుందండి మన భగవద్గీత. 18 రోజుల అధ్యాయాలు క్లైమాక్స్ వైపు నడుస్తూ ఉన్నాయి. ఒకసారి మనము 55వ శ్లోకం చదువుదాం ఒకసారి. భక్త్యా మామభిజానాతి యావాన్ యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. కేవలము భక్తియుత సేవ ద్వారానే మనిషి నన్ను యథారూపంలో దేవదేవునిగా అర్థము చేసుకోగలుగుతాడు. అటువంటి భక్తితో అతడు నా పూర్తి భావనలో ఉన్నప్పుడు భగవద్ధామంలో ప్రవేశించగలుగుతాడు. కేవలం భక్తియుత సేవ చేతనే మానవుడు నన్ను యథావిధంగా అర్థం చేసుకోగలుగుతాడట, భగవంతుడు చెప్తున్నారండి. కాబట్టి ఈ భక్తి మార్గం అనేది అత్యంత శ్రేష్టమైన మార్గము. ఇప్పుడు 55 నుంచి 56వ శ్లోకాల వరకు ఒక్కొక్కటి మనం అధ్యయనం చేస్తూ వెళ్తూ ఉందాం. ఒకసారి 56th శ్లోకం ఒకసారి చదువుదాం మనం. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. నా విశుద్ధ భక్తుడు నా రక్షణలో అన్ని రకాల కార్యాలలో నెలకొన్నప్పటికీ నా అనుగ్రహంచే శాశ్వతమైన నాశరహితమైన ధామమును చేరుకుంటాడు. విశుద్ధమైన భక్తి చేసేవాడు ఈ సంసారంలో ఉన్నా సరే, ఆ కర్మల అనుసారం చేస్తున్నా సరే, దాని భగవత్ ప్రీత్యర్థం చేస్తున్నారు. కాబట్టి మీకు ఒక విషయం చెప్తానండి. ఈ ప్రపంచంలో మనం ఉన్నప్పుడు ఒకటి భగవానుణ్ణి ఆరాధన చేయటం, ఈ భగవద్ ఆరాధన అని నడుస్తూనే ఉంటుందండి. ఇది మెటీరియల్ లెవెల్లో మనం ఈ భౌతికమైన ప్రపంచంలో ఉన్నామండి. ఆధ్యాత్మికమైన ప్రపంచంలో భగవానుడు ఉన్నాడు అని అనుకున్నాం అనుకోండి, ఇప్పుడు మన వర్షిప్ ఆరాధన జరుగుతూనే ఉంటుంది. ప్రొద్దున పూట మన నిత్యం భాగవత సేవయ, జపము, భాగవత ప్రవచనము, ఆరాధన ఇవన్నీ భగవానుడికి చెందుతూ ఉన్నాయండి. కానీ ఈ ఆరాధన ఎప్పుడైతే మనం చేస్తున్నామో, ఈ ఆరాధన దేనికి దారితీస్తుంది అంటే, వర్క్ ఈజ్ వర్షిప్ కాదండి. వర్క్ ఈజ్ వర్షిప్. మనం చేసే పనియే దైవము కాదండి. వర్క్ యాజ్ వర్షిప్. కర్మను దైవం కర్మను దైవానురక్తిగా మనం భావిస్తాం. కిందగా కర్మనే దైవంగా భావిస్తారు ఉంది కదా, ఇది రాంగ్ భావన. కానీ మనం ఎలాంటి భావన రావాలి మనకి? వర్క్ యాజ్ వర్షిప్. కాబట్టి వర్క్ యాజ్ వర్షిప్ అంటే ఏంటండి? మనం భగవత్ సేవగా, భగవంతుడి యొక్క ప్రీత్యర్థం మనం పనిచేస్తాము. కాబట్టి ఎందుకో తెలుసా అండి, భగవంతుడు ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నాడండి. ఇక్కడ పైన కనిపిస్తుంది కదా కృష్ణ అని ఉన్నాడు. కానీ ఈ ప్రపంచము మొత్తంలో అన్ని చోటలా కూడా కృష్ణుడు ఉన్నాడు. కాబట్టి ఈ ప్రపంచంలో మనం ఏం చేసినా సరే భగవత్ ప్రీత్యర్థం చేస్తూ ఉంటాం, ధార్మికంగా చేస్తూ ఉంటాం. కాబట్టి కర్మనే దైవంగా భావించడం అనేది తప్పు. వర్క్ యాజ్ వర్షిప్ అంటే భగవానుడి యొక్క సేవగా నేను ఏం చేసినా సరే ధార్మికంగా చేస్తాను, దాని యొక్క ఫలితాలను భగవానుడికి ఇస్తాను. ధార్మికంగా దేశం కోసం, సమాజం కోసం, దైవం కోసం ఖర్చు పెడతాను. ఎలాంటి అధార్మికమైన పనులు నేను చెయ్యను. ఇది ముఖ్యమండి. తర్వాత నెక్స్ట్ శ్లోకం చదువుదాం ఒకసారి. మనం